విజయవాడలో ఏసీబీ అధికారులు అలర్ట్ అయ్యారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తోంది. విజయవాడ తాడపల్లిలోని కలింగిరి శాంతికి చెందిన 3 ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేస్తోంది. విజయవాడలో ఏసీబీ అధికారులు అలర్ట్ అయ్యారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తోంది. విజయవాడ తాడేపల్లిలోని కలింగిరి శాంతికి చెందిన 3 ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మౌలాలి ఫోన్ ద్వారా అందిస్తారు. మౌలాలి. భాగ్యశ్రీ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ అయితే ముమ్మర దాడులు చేస్తా ఉంది. ఇప్పటికే 3 ఏదైతే తాడేపల్లి, విజయవాడతో పాటు మరో చోట కూడా 3 ఇళ్లలో ఏసీబీ అయితే సోదాలు నిర్వహిస్తా ఉంది. అంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అంటే 2024 జూలై 2న శాంతిని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అంటే 1 ఇయర్ పాటు సస్పెన్షన్ చేసింది. తర్వాత ప్రభుత్వం చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు శాంతి వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి అసిస్టెంట్ కమిషనర్ గా మళ్ళీ ఇటీవలే అసిస్టెంట్ కమిషనర్ గా జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా అంటే వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వైసీపీలో ఉన్నటువంటి అగ్ర నాయకులతో శాంతి అయితే అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో, భూములు కానీ స్థలాలు వారికి కట్టబెట్టారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలై 2న శాంతిని విధుల నుంచి తొలగించారు. మళ్ళీ దీనిపై హైకోర్టుకి వెళ్ళటం, ఏపీ హైకోర్టుకి వెళ్ళటం, అలాగే ఎస్టీ కమిషన్ కూడా ఆశ్రయించడంతో మళ్ళీ ఇటీవల కాలంలోనే విధులకు హాజరయ్యారు. పూర్తిగా అయితే ఇప్పటికే 3 ఇళ్లపై ఏదైతే తాడేపల్లి, ఇటు విజయవాడతో పాటు మరో ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లపై కూడా, అలాగే బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అయితే ఏకకాలంలో దాడులు అంటే ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇంకా ఈ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఏకకాలంలో బంధువుల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు ఏసీబీ అధికారులు. పూర్తి వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే మరి కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. ఇటు చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారులు అంటే పూర్తి సమాచారంతోనే ఇప్పటికే రంగంలో దిగే ఎక్కడ అంటే బంధువులు కానీ, అలాగే ఎవరైతే ఇటు తాడేపల్లి, ఇటు మంగళగిరితో పాటు ఇటు బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు చేశారు, సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ అసిస్టెంట్ అంటే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై అయితే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ మౌలాలి.